హాయ్ ఫ్రెండ్స్, ఇగో అప్పుడు పచ్చరటి గెల కోసాను కదా, చూపించాను కదా. చూడండి ఎంత బాగా పండుతున్నాయో అరటిపళ్ళు. సూపర్గా పండుతున్నాయి అసలు. ఈ మధ్య పండినవి బాగా తిన్నాం, రోజు ఒకటి తిన్నాము. ఇదో ఎంత బాగా పండుతున్నాయి అంటే అంత బాగా పండుతున్నాయి. చూడండి, అటు ఇటు పంపించంగా అన్ని చిప్స్ చేయంగా కొంచెం ఉంటే ఎట్లా పండుతున్నాయి. 4 రోజులకే పండిపోయినాయి. చూడండి, ఇదో మా ఇంట్లో పూసిన పూలండి, గులాబీలు. అసలు లిల్లీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నాకు అసలు లిల్లీ పూలు అంటే ఎంత ఇష్టం. పూలన్నీ ఇష్టమేలే, లిల్లీ పూలు అంటే ఇంకా ఇష్టం. అసలు ఎంత సువాసన వస్తాయి. అసలు రాత్రి వాళ్ళైతే ఇండ్లంతా సుగంధ వాసన వస్తాయి. అసలు ఈ మల్లెపూలు గుండె మల్లెలే. నేనైతే ఒక చెట్టుకు 2 చెట్లు వేసిన, రోజు పోతాయి పూలు. పూలు అసలు ఎంత బాగున్నాయి ఈ గుండె మల్లె. రోజు స్నానం చేసి దేవుడికి పెట్టాలి. ఇప్పుడు అసలు అరటిపళ్ళు అయితే ఎంత బాగా పండినాయో, ఎంత గుజ్జు, అంత కండ, ఎంత తీయగా ఉన్నాయి అంటే అంత తీయగా ఉన్నాయి. ఇదిగో టిఫిన్కి పోసా ఆయిటిపొడి. రాగి పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ ఆయిటిపొడి వేసుకుంటా. నేను దోశలు కొంచెం ఎండాకాలం వేసరికి తక్కువగా పోస్తున్నా. ఇవైతే బాగుంటాయి కదా, ఇది ఆయిటిపొడి వేసుకోవడానికని ఇంకా స్నానం చేసి ఇదంతా చెయ్యాలి. ఈ పని అంతా అయిపోవాలి. ఇంకా అరటిపళ్ళే చూసారా అసలు ఎంత తమాషగా వండుతున్నాయో. ఇంకా 2 చెట్లు, ఈ కాసిన చెట్టుని కొట్టేశాడు. ఇంకొక చెట్టు ఉంది. ఒకటి అంటే రాత్రి గాలికి పడిపోయిందంట ఒకటైతే. ఇంకొకటి ఉంది. ఇంకా పిలకలు చాలా పెడుతున్నాయిలే. అసలు ఈ గులాబీ చూడు, నాటు గులాబీ ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఇది నేలలో వేసా, బాగా పోతున్నాయి. రోజు 2 కానీ 3 కానీ పోతూనే ఉంటాయి. ఈ లిల్లీలు అయితే అసలు పొదలైనవి. ఒక గోడ మీద వేసా, అసలు ఎంత పొదలైనవి. అసలు చూడు ఎంత చక్కదనంగా ఉన్నాయి. అబ్బాబ్బా, లిల్లీ అంటే ఎంత ఉండాలి. అసలు ఈ వాసనకి అసలు ఎంత బాగుంటుందో స్మెల్. ఈ మల్లెలు, ఈ లిల్లీ, అసలు 100 వరహాలు అయితే ఇంకా గుత్తులే ఆ చెట్టు అయితే. బాగా కొమ్మలన్నీ కట్ చేసా. అసలు ఎంత బాగా కొమ్మలకైతే ఎంత బాగా వస్తున్నాయి. అవి అయితే ఇంకా 100 వరహాలు పెద్ద గుత్తులు. అవి అయితే రోజు దేవుడికి పెడతారు. చూస్తున్నారు అందరూ చూడండి. అంతేనండి, బాయ్ ఫ్రెండ్స్.